దేశవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు ప్రారంభమైన ఈ నేపథ్యంలో ఈరోజు మనము జేఎస్డబ్ల్యూ టీవీ, జై స్వరాజ్య వరల్డ్ టీవీ సౌజన్యంతో క్రిస్మస్ ప్రత్యేక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనము రివైవల్ క్రిస్టియన్ సెంటర్ కాజీపేటలో ఉన్నాము. మనతో సీనియర్ పాస్టర్ కురియన్ గారు ఉన్నారు. 1985లో కేరళ రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చి ఈ సెంటర్లో వేలాది యేసుప్రభు యొక్క భక్తుల్ని ఒక మంచి నడవడికలో నడిపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. దానిలో భాగంగా రేపటి క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జేఎస్డబ్ల్యూ టీవీ, జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్గా యేసుప్రభు యొక్క జన్మదినం పురస్కరించుకొని యేసుప్రభు యొక్క మెయిన్ ప్రాముఖ్యతను మరియు క్రిస్మస్ పండుగ యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు మనము ఈ చర్చికి రావడం జరిగింది. సో నమస్తే పాస్టర్ గారు. సో వీఆర్ వెరీ హ్యాపీ హ్యావింగ్ యువర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఛానల్. సో యేసు ప్రభు యొక్క ప్రాముఖ్యత, క్రిస్మస్ యొక్క విశిష్టతను మా ప్రేక్షకుల కోసం జేఎస్డబ్ల్యూ టీవీ, జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఆధ్వర్యంలో క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రజలకు అందజేస్తున్న ఈ ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా ఈ ఛానల్ ద్వారా ఈ శుభాకాంక్షలు వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకు క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. యేసుక్రీస్తుని జననమును గూర్చి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ మహా పండుగలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయము, యేసుక్రీస్తు ఒక మతం స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు. ఆయన లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవాళిని వారి పాపము నుండి విమోచించడానికి ఈ లోకానికి వచ్చాడు. సమాధానమును, శాంతిని పోగొట్టుకున్న జనాభాకు నెమ్మదిని, శాంతిని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన శిష్యులతో మాట్లాడుచున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను అని చెప్పాడు. నేను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, అది లోకం ఇచ్చినట్టు కాదు అని చెప్పాడు. ఆయన ఏమాత్రం స్వార్థం లేకుండా సర్వమానవాళి కొరకు తన అమూల్యమైన ప్రాణమును పెట్టి సమస్త లోకానికి రక్షణను వాగ్దానం చేశాడు. ఆయన పుట్టక మునిపే 2700 సంవత్సరాల క్రితం ప్రవక్త ద్వారా పలికించాడు, కన్యక గర్భవతి అయి కుమారుడు పుట్టును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును అని. యేసు పుట్టక మునుపు 700 సంవత్సరాలు అనగా నేటికి 2700 సంవత్సరాల క్రితం ప్రవక్త పలికిన మాట యేసయ్య జన్మించినప్పుడు నెరవేరింది. కన్యక గర్భవతి అయి కుమారుని కన్నారు. ఆయన జీవితము లోకానికి ఒక మాదిరికరమైన జీవితం. అలనాడు కుష్ఠవ్యాధి గల రోగులను ఎవరు కూడా దగ్గరికి రాని అని కాలంలో యేసు ప్రభువారు వారి దగ్గరికి వెళ్ళి చేయి పట్టి తన్ను ముట్టి స్వస్థపరిచారని మనం చూస్తున్నాం. యేసు ప్రభుని జననం సర్వ మానవాళికి శాంతిని, సమాధానమును కలిగించడానికి జరిగింది. ఆయన మన మధ్యలో నివసించుచున్నాడు. మన హృదయంలో శాంతిని, సమాధానమును కలుగజేస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా లోకానికి వాగ్దానం చేయబడిన ఈ గొప్ప ఆనందాన్ని మీరు కూడా అనుభవించాలని మేము ఈ తరుణంలో కోరుచున్నాం. క్రిస్మస్ అనేటువంటిది ఆనందంతో కూడిన పండగ. క్రిస్మస్ నిస్సహాయులకు, నిరాశ ఆలంబులకు నిజంగా నెమ్మదిని, సమాధానాన్ని కలుగజేసి నిరీక్షణను కలిగించేటువంటి పండగ. మీ జీవితంలో శాంతి, సమాధానం కరువు అయి ఉన్నట్లయితే అందరికీ సమాధానము అందించుచున్న యేసయ్య ప్రేమ సమృద్ధిగా మీరు పొందదగినట్లు మీరు క్రీస్తులో ఆ శాంతిని పొందాలని మేము మనసారా కోరుచున్నాం. రివైవల్ క్రిస్టియన్ సెంటర్ నుండి, జీవనది టెలివిజన్ కార్యక్రమము నుండి, మా చిన్ని కుటుంబము నుండి మీ అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ క్రిస్మస్ పండుగ ఒక వ్యత్యస్తమైన పండుగగా ఉండాలని, మీరందరూ ఆశీర్వదింపబడాలని, మీ కుటుంబంలో శాంతి సమృద్ధిగా ఉండాలని మనసారా మేము కోరుచున్నాం. ప్రతి ఒక్కరికి మరొకసారి క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.